దేవుని బిడ్డలారా, నిస్పృహలోను జీవిస్తూ ఉన్నావు. నిరీక్షణ లేనటువంటి వ్యక్తిగా, ఇక నేను బ్రతకలేను, ఇంకా నేను జీవించలేను, ఇంకా ముందు కంటలేను, ఇక అయిపోయింది నా పరిస్థితి అన్నట్టుగా ఒక స్థలంలో నువ్వు ఉన్నావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ అరణ్య అనుభవాన్ని నేను ఏం చేస్తానో తెలుసా? ఆశీర్వాదకరంగా మార్చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమందిని కదిలెత్తానండి, ఎన్ని బాధలు చెప్పుకుంటారు. కొంతమంది తెగ మింగుని బతుకుతారు, కొంతమంది ఇంకెవరు కనబడతారు చెప్పుకుంటూ కూర్చుంటారు. కొంతమంది అన్ని బాధలున్నాయి మనుషులు. కొంతమంది ఎప్పుడు ఏడుతూనే ఉంటారు. వాళ్ళ బతుకంతా ఏడిపే నలుగురిలో వద్ద సంతోషంగా కనపడతారు, కానీ ఒంటరిగా ఉంటే వాళ్ళ జీవితాల్లో ఏంటి బతుకే, ఎందుకు వచ్చిన బతుకు, ఎందుకు వచ్చింది, ఏంటి నా జీవితం, ఎందుకు ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరు ఎందుకు జీవితం అన్నట్టుగా కొన్నిసార్లు ఎందుకో నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట.